హలో అందరికీ, ఈరోజు రుచికరమైన దోశ హోటల్ స్టైల్లో బట్ ఇన్ హెల్దీ వేలో చేయడం చూపిస్తున్నానండి. ఇది ఓట్స్, గోధుమ రవ్వ అండ్ కర్డ్తో చేశాను. ఇది ఓవర్ నైట్ సోకింగ్ కూడా అక్కర్లేదండి, చేసుకుంటే ఇంకా మంచిది. బట్ మనకి పిండిలు లేనప్పుడు ఇలా చేసుకోవడం చాలా హెల్దీ. నేను 4 hours నానపెట్టాను. మార్నింగ్ నానపెట్టుకుని లంచ్కి చేసుకుంటున్నాను ఇది. సో 4 hours ముందుగా బౌల్ తీసుకుని కర్డ్ వేసుకున్నాను. 1 cup ఓట్స్, 1 cup ఉప్మా రవ్వ. ఇది గోధుమ రవ్వ తీసుకున్నానండి, సన్నగా ఉన్న గోధుమ రవ్వని. సో ఇదంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా కలియబెట్టుకుంటూ, గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ కూడా పెరుగు గిన్నెలోవి ఇంకా పోసుకుంటున్నాను. ఇది మంచిగా కలుపుకుంటూ 1 స్పూన్ సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ఆ సాల్ట్ ముందే యాడ్ చేయడం వల్ల ఫెర్మెంటేషన్ చక్కగా అవుతుందండి. సో ఇప్పుడు నేను పక్కన పెట్టేశాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ చేసుకునే టైంలో నేను తీసి దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. చక్కగా బ్యాటర్ మిక్సీ వేసుకుని, ఇంకా ఉప్పు ఏమీ నాకు పట్టలేదండి, ఆ స్పూన్ సాల్ట్ సరిపోయింది. సో దోశ బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలోకి వేసుకుని దీన్ని చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా వేసుకుంటున్నాను. మనకి ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి, ఇది డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీకి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో మన మీల్లో ఎప్పుడు ఓట్స్ను కూడా ఉంచుకోవడం చాలా మంచిదండి. ఇంకా కర్డ్ ప్రోబయాటిక్, ఇది కూడా మంచిది. అండ్ ఉప్మా రవ్వ కూడా, గోధుమ రవ్వ, ఇందులో కూడా డైటరీ ఫైబర్ ఇంకా డైజెషన్కి హెల్ప్ అయ్యేవి అన్నీ ఉన్నాయి. సో మన మీల్లో ఇవి ఉంచుకోవడం చాలా మంచిది. ఐరన్, మెగ్నీషియము, బి విటమిన్స్, వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ నేను పిండిలో జీలకర్ర కూడా యాడ్ చేశాను, కొంచెం మనకి డైజెషన్కి బాగుంటుంది. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నానండి, క్యాస్టర్ ఐరన్ ప్యాన్. సో ఆనియన్తో నేను దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత. సో ఇప్పుడు నేను పిండి వేసి చక్కగా దోశ వేసుకుంటున్నాను. హోటల్ స్టైల్లో లాగా నాకు 2 చట్నీస్ కావాలి అండ్ ఇలా కావాలి. అండ్ దీనికి ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఆనియన్స్లో నేను కొంచెం చిల్లీ సన్నగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఆనియన్ వేసుకుంటానండి. సో దీని మీద, ఈ దోశ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం సన్నగా కట్ చేసినవి. సో ఆ 3 స్ప్రెడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. సో హెల్తీగా, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ కూడా ఉండి ఆ దోశకి. సో నెయ్యి స్ప్రెడ్ చేసుకుని ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుని ఇంకా సర్వింగ్కి తీసుకుంటున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ.